ఈ 18 మాసాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకోకుండా పారిపోవటం కానివ్వండి, రైతులకు గిట్టుబాటు ధర లేకోకుండా చేసినటువంటి సందర్భంలో కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో కానివ్వండి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజల్ని, సోషల్ మీడియా వర్కర్స్ ని వేధించిన సందర్భంలో కానివ్వండి, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాచేటటువంటి సందర్భంలోనూ ఎన్ని సందర్భాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమంలో ముందుకు వెళుతున్న సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ కోవకు చెందిందే ప్రైవేటుగా ప్రభుత్వ రంగంలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించవలసినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేయాలనేటువంటి ఉద్దేశంతో, కమిషన్ల కోసం, తనకు కావలసిన వాళ్ల కోసం కట్టబెట్టాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి మోడల్లో తీసుకొచ్చి కాలేజీల్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. నవంబర్ 12వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలు నిర్వహించడం, ఎంఆర్ఓలను, డిఆర్ఓలను కలుసుకుని వారికి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం చేసింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలను సేకరించాలని అందరి దగ్గరికి వెళ్లి ప్రైవేటు పరం అవుతున్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకోకుండా ప్రభుత్వ రంగంలోనే పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో 1 కోటి సంతకాలను సమీకరించాలనేటువంటి దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ టోటల్ గా ప్రజల మధ్యకు వెళ్లింది. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అవన్నీ కూడా మొన్న 10వ తారీఖున జిల్లా కేంద్రాలకు తీసుకొచ్చాం. ఈ రోజున మళ్ళా రాష్ట్ర కేంద్రాలయానికి తీసుకొచ్చాం తాడేపల్లి. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుసుకొని మొత్తం ఈ పత్రాలన్నింటినీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఇంకా పైనే ఇంకా సమాచారం రావాలా. ఇవాళ మీరు చూశారు, ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లి అనేకమైన ప్రదర్శనలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ భారీ స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది. స్పందన అద్భుతంగా ఉంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు అనేటువంటి గళాన్ని వినిపించడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా. మీరు చూస్తున్నారు, 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి గవర్నర్ గారికి ఈ 1 కోటి సంతకాల పైచిలకు వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా వెళ్లి వారికి సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం.